డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ట్రెండింగ్ టాపిక్స్ మీద, కరెంట్ ఇష్యూస్ మీద, ప్రజల సమస్యల మీద, లేవనెత్తుతున్న అంశాల మీద పూర్తి అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన కాకపోయినా అట్లీస్ట్ ఒక 50% సబ్జెక్టు, విషయ పరిజ్ఞానం ఉండాలి. ఆ ఉండి ఆ అంశాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురు కూడా మంచి ఉదాహరణ. వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉంటుంది, మాట్లాడే శక్తి ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి మాటలు మేబీ అంత మాటకారి కాకపోవచ్చు, వినసొంపుగా అంత మాట్లాడలేకపోవచ్చు, కానీ ఆయనకు విషయ పరిజ్ఞానం ఎక్కువ. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళకి, అలాగే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి, బట్టి విక్రమార్క ఇలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది. మరి ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా ఒక స్క్రిప్ట్ పట్టుకొని ఒక రియాలిటీ షో తరహాలో, ఒక సినిమా షూటింగ్ తరహాలో ప్రెస్ మీట్లు పెడుతున్న ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవాలి. పోనీ ఒక స్క్రిప్ట్ ప్రకారం ప్రెస్ మీట్ పెడుతున్న ఆయన ప్రజలకు ఏది చెప్పాలో అది కన్విన్సింగ్గా చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆయన దొరికిపోతున్నారు. ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆయన ప్రజలను కన్విన్సింగ్గా, నమ్మశక్యంగా మాట్లాడలేకపోతున్నారు. తిరుమల లడ్డూ విషయం వైసీపీని చాలా ఇరుకును పెట్టింది. సో వైసీపీ అభిమానులు, కేడర్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు రావాలి, ఏదో మాట్లాడాలి, కౌంటర్ ఇవ్వాలని కోరుకున్నారు. సో 3 రోజుల కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. దానిలో ఇప్పటికీ కూడా ట్రోలింగ్ అంశాలు దొరుకుతూనే ఉన్నాయి. నేను ఇక్కడ ట్రోలింగ్ అంశాల గురించి మాట్లాడట్లా, నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. తిరుమల మా హయాంలోనే పవిత్రంగా ఉంది, మేమే తిరుమల పవిత్రతను కాపాడామో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏం పవిత్రత కాపాడారు? ఆయన సీఎంగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల, అది పవిత్రత కాపాడమా? ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాల, అది పవిత్రతను కాపాడమా? పోనీ ఆయన వెళ్ళకపోతే ఎవరైనా మంత్రుల చేతైనా అలా చేయించవచ్చు. భార్యాభర్తలు సతీ సమేతంగా వెళ్ళడం సాంప్రదాయం, అలా చెయ్యాల, అది పవిత్రతను కాపాడమా? వాళ్ళు ఏమనుకుంటే అదే చేశారు, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేశారు, ఆచార సాంప్రదాయాలు ఏమీ పట్టించుకోలేదు. మరి అది ఎలా పవిత్రతను కాపాడడం అవుద్ది? ఇలా చాలా అంటే ఇటువంటి సబ్జెక్టులు లేవనెత్తకూడదు. అసలు ఆ ప్రెస్ మీట్లో ఆ స్క్రిప్ట్లోనే ఇవి రాయకూడదు. మేము పవిత్రతను కాపాడాము అనేది రాయకూడదు. పవిత్రతను మీరు కాపాడలేదు కాబట్టి అది పక్కన పెట్టేయాలి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పాలి. ఇదిగో మీరు లడ్డూ విషయంలో మా మీద నిందలేశారు, లడ్డూ విషయంలో మా తప్పు జరగలేదు, మీ హయాంలో ఎలా జరిగింది, మేము వీళ్ళకి లడ్డూ కాంట్రాక్ట్ ఇచ్చాము, మీ హయాంలో వీళ్ళకి ఇచ్చారు, సో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇలా ఉంది, ఆ రిపోర్ట్ 5 పేజీలు ఉంటే మీరు 6వ పేజీ ఎడిట్ చేశారు, ఎన్డీడీబీ ప్యూర్గా ఆవు కొవ్వు గొడ్డు కొవ్వు కలిసినట్టు ఇవ్వలేదు, మీరు ఇలా చెప్పొచ్చు. ఇలా చెప్పడంలో పెద్ద తప్పేమీ లేదు. అలా చెప్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. అలా చెప్పకుండా మీడియా ముందుకు వచ్చి ఒక స్క్రిప్ట్ పట్టుకొని సోది కబుర్లన్నీ చెప్పి అన్నిట్లో కూడా దొరికిపోయి అబద్ధాలు చెప్పి ఇంకెందుకు ప్రెస్ మీట్ పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, అన్నీ అబద్ధాలే. అసలు నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం ఎంత ఇంట్రెస్ట్గా వెయిట్ చేశాను. ఏమైనా సెకండ్ ఒపీనియన్ ఏమైనా చెప్తారేమో, వ్యాలిడ్ ఒపీనియన్ చెప్తారేమో, వాల్యుబుల్ పాయింట్స్ చెప్తారేమో, మంచి కౌంటర్ ఇస్తారేమో, ఎన్డీడీబీ రిపోర్ట్ మీద ఆయన దగ్గర ఏమైనా విరుగుడు ప్రూఫ్స్ ఉన్నాయేమో, అవన్నీ మాట్లాడతారేమో అనుకుంటే నీరుగా వచ్చేశారు. అసలు వైసీపీకి ఏమాత్రం సంబంధం లేని నేనే అంత ఇంట్రెస్ట్గా వెయిట్ చేసి నీరుగారానంటే వైసీపీ అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు. సో అంతా కూడా లైట్ కెమెరా యాక్షన్, షాట్ రెడీ, ఓకే స్క్రిప్ట్ రెడీ, పట్టుకుందాం చదువుదాం అనేటట్టు ఉంది. అది అయిపోయిన వెంటనే ఇంకా ఆనిముత్యాలు బయటకు రావడం, అందరూ దాన్ని ట్రోల్ చేయడం. ఆ ప్రెస్ మీటు నేను చూసా, ఆయన ఇంగ్లీషు తెలుగు మొత్తం కలిపి ఆయన భాషా పరిజ్ఞానం మొత్తం ఉపయోగించారు. తెలుగు కంటే ఇంగ్లీష్లో బాగానే మాట్లాడారు, అక్కడక్కడ తప్పులు దొరలే, అది వేరే విషయం. సో కానీ ఎక్కడా కూడా సబ్జెక్ట్ లేదు, ఎక్కడా కూడా కౌంటర్ లేదు, ఎక్కడా కూడా ఏం మాట్లాడాలో, ఎక్కడ ప్రజలను ఎలా నమ్మించాలనేది చెప్పలేదు, లేదు. అబద్ధాలు, అన్నీ అబద్ధాలు. 2016 నుంచి 18 వరకు కూడా టీడీపీ హయాంలో కూడా ఈ నందిని నెయ్యి వాడలేదు అని ఒకటి. సో ఇట్లా చాలా విషయాలు చెప్పారు.
సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటే అస్సలు వైసీపీకి ఫ్యూచర్ ఉండదండి. నిర్మోహమాటంగా ఒకసారి పార్టీ వాళ్ళు కూర్చోండి, పార్టీలో ఉన్న సీనియర్లందరూ ఒకసారి కూర్చోండి. నారా లోకేష్ గారు చూడండి, 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన నేర్చుకున్నాడు, చాలా నేర్చుకున్నాడు ఆయన. 2019 నారా లోకేష్కి 2024 నారా లోకేష్కి ఎంత తేడా ఉంది. ఆయన ఆహార్యం నుంచి, ఆయన మాట తీరు నుంచి, ఆయన డైలాగ్ డెలివరీ నుంచి, ఆయన విషయ పరిజ్ఞానం నుంచి అన్నీ మారాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ వయసు అయిపోలా, ఆయన ఇంకో 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి. మరి ఆయన కూడా మారడంలో తప్పేముంది? మారాలిగా, విషయ పరిజ్ఞానం పెంచుకోవాలిగా, విషయ పరిజ్ఞానం ఖచ్చితంగా పెంచుకోవాలి. నారా లోకేష్ గారు చూడండి, మీడియా ప్రెస్ మీట్ పెట్టి సాక్షి లేదా సాక్షి లేదా సాక్షి లేదా అని అడుగుతాడు, ఆయన కావాలని అడుగుతాడు. సాక్షి లేకపోయినా ఆ TV9 NTV ఉన్నాయా, ఓకే, సాక్షి 2, 3 ఉన్నాయిలే, ఓకే. అలాగే సాక్షి వాళ్ళని ఏమైనా క్వశ్చన్ ఉందా బ్రదర్, ఏమైనా క్వశ్చన్ ఉంటే అడుగు అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా క్వశ్చన్లు వేస్తే ఫేస్ చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, పారిపోతాడు, అయిపోయిందని పారిపోతాడు. ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవన్నీ నేను జరిగినాయే చెప్పా, జరగనివేమి కల్పించి చెప్పట్లా. సో ఒకసారి వైసీపీ వాళ్ళు తనను తాను మార్చుకునేవాడే నాయకుడు. సో మార్చుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే మాత్రం ఆ ఉన్న గొర్రెలు కూడా దూరం అయిపోతారు. కొంతమంది గొర్రెలు ఉన్నారు, ఏదైనా మాదే నిజం అనుకునేవాళ్ళు, వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకసారికి వాళ్ళు నిజం తెలుసుకొని బయటికి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ.